हमारे देश का शेर हूँ रे मैं, मेरे को पकड़ के अंदर डालता रे तू, तेरे को नहीं छोड़ूंगा मैं। मैं हिंदुस्तान का शेर हूँ, काट दो लंगा। शेर चलो अंदर। जब्बास धूप सिंह ఉగ్రవాదులకే పోయిస్తున్నావు ఇలాంటి జైలుకి నీలాంటి వాడే ఉండాలి థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ మమ్మల్ని జైల్లో వేయండి సార్ ఏ నేరం చేశారు ఏం చేయలేదు సార్ ఏ నేరం చేయకుండా జైల్లో ఎలా వేస్తారు ఎలాగెలాగో చూసుకొని వేయండి సార్ అయినా ఏ నేరం చేయకుండా జైల్లో ఎవరిని ఇక్కడ చెప్పారు కదా నేరం చేయకుండా జైల్లో నేను కానీ మీ ఇద్దరిని ఇప్పుడే ధూప్ సింగ్ 3 నెలలు జైల్లో వేసాయి వెళ్ళని 3 నెలలేనా మా సార్ తొడలనుకుంటున్నారా వడలనుకుంటున్నారా ధూప్ సింగ్ వీళ్ళని 3 నెలలు కాదు 1 సంవత్సరం పాటు జైల్లోనే వేసే థ్యాంక్ యూ సార్ వెళ్ళిపోదండి అవునరా మా పై ఆఫీసర్ తొడల కొరకు మరీ జైలుకి రావాల్సిన అవసరం వచ్చిందిరా ఏం చేయమంటారు సార్ బయట బతకలేకపోతున్నాం సార్ 6 నెలలకు ఒకసారి రెంట్ పెరుగుతుంది సార్ నెలకు ఒకసారి పాల ధర బియ్యం ధర పెరుగుతుంది అంతెందుకు సార్ పప్పు ఉప్పు ధర కూడా పెరిగిపోతుంది సార్ ధరలన్నీ ఆకాశానికి అంటుకుపోతుంటే నాలాంటి సామాన్యుడు ఎలా బతుకుతాడు సార్ ఇక్కడ చూడండి సార్ ఫ్రీ రూములు 3 పూట్ల ఫ్రీ భోజనం బుధవారం గుడ్డు ఆదివారం చికెన్ ఒక మాటలో చెప్పాలంటే గేట్ కమ్యూనిటీ కంటే ఎక్కువ ఫెసిలిటీ జైల్లోనే ఉన్నాయి సార్ ఇప్పుడు అరే పనికి మాలోడా ఇలాంటి పనికి మాల ఆలోచన జనాలకు తెలిసిందంటే దేశంలో 29 రాష్ట్రాల్లో 19 రాష్ట్రాలు జైల్లో కట్టాలరా ధరలు పెరిగితే ఏదో రకంగా అడ్జస్ట్ అయ్యి బతకాలి కానీ ఇలా పై ఆఫీసులు తొడలు కొరికే జైల్లోకి వస్తారా ఎవరన్నా ఏం చేయమంటారు సార్ వేరే ఆప్షన్ కనబడలేదు సార్ నాకు ఆనందం తీసుకో గుడ్డోది సార్ గుడ్డు లేదయా ఈ రోజు బుధవారం నాకు తెలియదు అనుకుంటున్నారా ఇదిగోండి సార్ మొత్తం నేను తీసుకొని వచ్చా అడుగు జైల్లో అడుగు పెట్టా బుధవారం గుడ్డు ఆదివారం చికెన్ సోమవారం స్వీట్ నాకు తెలియదు అనుకుంటున్నారా గుడ్డు పెట్టండి సార్ ముందు గుడ్డు లేదయా అడ్జస్ట్ చేసుకో బయట అడ్జస్ట్ అయిపోతుంది జైల్లో అడ్జస్ట్ అయిపోతుంది జీవితం అడ్జస్ట్ అవ్వడానికే సరిపోతుంది ఇక్కడ గుడ్డు పెట్టాలి లేదనుకున్న ఇంకోటికి వెళ్తాను సార్ ఇంకోటికి వెళ్తాను ఏంట్రా గొడవ వీడు గుడ్డు పెట్టలేదని ఇంకోటికి వెళ్తానంటున్నారు సార్ రే వెళ్ళినా వెళ్తాడు రాడు అటువంటివాడే నా లంచ్ బాక్స్ లో 2 గుడ్లు ఉన్నాయి తీసుకొచ్చి వాళ్ళిద్దరికి పెట్టు ఇదిగోనయ్యా గుడ్డు ఇదిగోనమ్మా గుడ్డు ఇది సార్ పద్ధతి మాకు రావాల్సింది మాకు ఇచ్చేయండి సార్ ఎక్స్ట్రా ఏమి ఇవ్వద్దు మాకు ఏమే గుడ్డు తింటున్నావా తింటున్నానండి తిను రూపాయిన్నర ఉన్నప్పుడు తిన్నా గుడ్డు జైలు పుణ్యామని ఈ రోజే తింటున్నా చాలా రోజుల తర్వాత కడుపు నిండా భోజనం చేశాను సార్ భోజనం చేసిన తర్వాత కిల్లి ఏదో ఉంటుంది సార్ ఏ సార్ కిల్లి పెళ్లి భోజనాలు ఏమైనా పెడుతున్నారా పెళ్లి భోజనాలు ఏమైనా పెడుతున్నారా ఒక్క నిమిషం సార్ సారీ సార్ మెనూలో కిల్లి లేదు సార్ నాదే తప్పు సార్ సార్ వాడిని బాగా టార్చర్ చేస్తున్నావా లేదు సార్ వాడే మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు సార్ ఏ తక్కువ వచ్చినా అసలు ఊరుకోవట్లేదు లేదు సార్ వాడిని వదిలేద్దాం సార్ ఏంట్రా వాడిని వదిలేది వాడు నీ తొడలు కొరికితే తెలిసేదరా నా బాధ ఏంటో వాడు నా సంసార జీవితానికి నన్ను దూరం చేశాడు రా అలాంటి వాడిని వదిలేయమంటావా నువ్వు వాడిని వదిలే ప్రసక్తే లేదు ఇంకా మీ డిస్కషన్ ఆపండి 4 అయింది మెనూలో రాగి జావా ఉంది అది సార్ చూసారా 4 అయిందంట రాగి జావ పంపించాలంట వాడికి జావే ఇస్తావో జ్యూసే ఇస్తావో ఏమిస్తావో నాకు తెలియదు వాడు మాత్రం జైల్లోనే ఉండాలి అంతే జైల్లోనే ఉండాలి రాగి జావా సార్ అరే పంపిస్తా లేరా మగడా అడిగి రాగి జావ అంటే తగలెట్టాడు మొహం మీద కొట్టు 1 నిమిషం ఆగలేకపోతున్నాడు ఇవ్వండి సార్ ఇదిగోనయ్యా థ్యాంక్ యూ సార్ ఇదిగోనవా జావా ఏమే రాగి జావా వచ్చిందా వచ్చిందండి తాగు ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్న ఇచ్చినప్పుడు తాగా రాగి జావా జైలు పుణ్యామని ఈ రోజే తాగుతున్నా సార్ ఎవరైనా ఉన్నారా ఏంట్రా జైలు తాళం తీస్తారా ఎందుకురా రాత్రి అయింది సార్ మావిడి దగ్గర వెళ్ళి తెల్లారు వచ్చేస్తాను సార్ ఇది జైలు అనుకుంటున్నావా గెస్ట్ హౌస్ అనుకుంటున్నావరా జైలు మెనూలో ఏమైనా మీ ఆవిడ దగ్గరికి వెళ్ళి వచ్చేది ఏమైనా ఉందరా లేదు సార్ ఇది నా పర్సనల్ మెనూ సార్ బొంగులో మెనూ మడిచి జోబులో పెట్టుకోరా తలుపు నాకు గొల్లెం ఉండాలి మొగుడు నాకు పెళ్ళం దగ్గర ఉండాలి అయినా మీరు సంసారం చేస్తుంటారు మీకు ఇలాంటి విషయాలు తెలియవా ఏంటి సార్ సార్ ఏంటి అక్కడ గొడవ వాడినేమో వాడి పెళ్ళం చెల్లోకి పంపించాలంట సార్ యారా నీ పెళ్ళం దగ్గరికి పంపించాలరా నిన్ను నీ పెళ్ళం దగ్గరికి పంపించాలరా మూసుకొని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని సెల్లో పడుకో మబ్బులు కమ్మేశాక వర్షాన్ని ఆపడం కరెక్ట్ కాదు సార్ కరెక్ట్ కాదు మూసుకొని పడుకోండిరా కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అరే తెల్లారింది లేరా అమ్మాయి
తెల్లారిందిలే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వేంట్రా ఇక్కడున్నావు? మబ్బులు కమ్మేసిన తర్వాత వర్షం ఆపడం కరెక్ట్ కాదని చెప్పాను నీ కదా. వర్షం మీద బొంద పెట్ట వేసిన తాళం వేసినట్టే ఉంది. ఎలా వచ్చారా మీ ఆవిడ సెల్లోకి? మా ఆవిడ ఒక ఆర్ఆర్ వేసింది సార్. ఆ ఆర్ఆర్ వేసిన తర్వాత పాక్కుంటూ వచ్చాను దేక్కుంటూ వచ్చానో తెలియదు కానీ మొత్తానికి మాత్రం ఇక్కడికి వచ్చేసాను సార్. సార్ వీడు ఆ సెల్లో నుంచి సొరంగం తోకుంటూ ఆ సెల్లోకి వెళ్ళాడు సార్. సొరంగం తవ్వుకొని ఎలా వచ్చారా? సంకల్ప బలం ఉంటే చేతుల్లో పొక్రెన్లు అవుతాయి, చేతుల్లో బుల్డోజర్లు అవుతాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాడేంటి ఆ సెల్లో ఉన్నాడు? వాడు సొరంగం తవ్వుకొని వాడు ఆవిడ సెల్లోకి వచ్చాడు సార్. వాడు సొరంగం తవ్వుతుంటే నువ్వేం చేస్తున్నావు దూప్ సింగ్? నీ తొడలు కొరుకుతుంటే నువ్వేం చేశావు? వాళ్ళు వదిలేద్దామంటే లేదు, వాళ్ళు సెల్లోనే ఇవ్వాలి అన్నావు. వాడు జైల్లోనే ఉండాలి, వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్మెంట్ ఆడికి కాదు సార్, మనకు పనిష్మెంట్ లో ఉంది, ఆడికి ఎంటర్టైన్మెంట్ లా ఉంది సార్. ఏంటి సార్ మీ డిస్కషన్? 7 అయింది. మెనూలో ఉత్తప్ప ఉంది, గ్లాసెడ్ పాలు ఉంది. పంపించేద్దాం సార్. వాడిని వదిలే ప్రసక్తే లేదు దూప్ సింగ్. ఒక పని చేద్దాం, వాడిని తీసుకెళ్లి చర్లపల్లి జైల్లో దాన్ని ఇక్కడే ఉంచు. సార్ ఇది ఇక్కడ పాట మొదలు పెట్టిందంటే వాడెక్కడ పని మొదలు పెట్టుంటాడు సార్. ఏంటి పని మొదలు పెట్టేది? వాడుంది చర్లపల్లి జైల్లో, ఇది చెంచెలగూడ జైల్లో ఉంది. ఇద్దరికి మధ్య 40 కిలోమీటర్ల దూరం ఉంది. వాడు రావడం ఇంపాసిబుల్ దూప్ సింగ్. ఇంపాసిబుల్ కాదు సార్, మిషన్ ఇంపాసిబుల్ సార్. ఆల్రెడీ సౌండ్ మొదలైంది సార్. వాడు వచ్చేస్తున్నాడు సార్. వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు దూప్ సింగ్? ఎటు నుంచి వస్తున్నాడో తెలియదు సార్, కానీ మొత్తానికి వచ్చేస్తున్నాడు సార్. ఎక్కడి నుంచి వస్తున్నాడు చూడు చూడు. దూప్ సింగ్ ఏంటి సౌండ్ ఆగిపోయింది? సౌండ్ ఆగిపోయిందంటే వాడు వాడి భార్య సెల్లోకి వచ్చేసాడు. గుడ్ మార్నింగ్ సార్. సైంటిస్టులు ప్రయోగించిన రాకెట్ కూడా ఇంత వేగంగా రాదు కదరా, అప్పుడే ఎలా వచ్చేసావురా? మధ్యలో 2 కిలోమీటర్ రాళ్ళు తగిలాయి సార్, లేకపోతే 20 నిమిషాల ముందే వచ్చేసామండి. సంసారం కోసం సొరంగం తవ్వే వాడు నిన్నే చూస్తున్నాను. ఏం పంచుకురా నువ్వు? సార్ వీడు తవ్వుకుంటూ వచ్చిన సొరంగంలోంచి ఖైదీలందరూ పారిపోయారు సార్. నీకు దండం పెడతాన్రా, ఈ జైలు నుంచి మీ ఆవిడని తీసుకుని వెళ్ళిపోరా. ఎలా వెళ్ళమంటారు సార్? బయట ధరలు అలా పెరుగుతుంటే ఎలా వెళ్ళమంటారు? మా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం చందాలు వేసుకొని సరే నీకు నెల నెల డబ్బులు పంపిస్తావురా. ఎల్లరాని పిల్లల్ని తీసుకొని మా అందరి అకౌంట్ లో జీతాలు పడక ముందే నీ అకౌంట్ లో జీతాలు వేస్తావు. తీసుకెళ్ళరా నీ పిల్లల్ని. వేస్తే ఓకే, వేస్తే వెళ్తాను. మా పాట ముందు కొమ్మల సంగతి నేస్తావు. ఇంకేముందని ఇక్కడ మొత్తం తవ్వేశాడు కదా. వెళ్ళు మీ ఆయనతో వెళ్ళు. నెల అకౌంట్ లో డబ్బులు వేస్తారంటలే. ఇంటికి వెళ్దాం పద. సార్ రెండయింది. మెనూలో 2 అరటి పనులు ఉన్నాయి, రెండింటికి. Extra Zabardast!